పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఏరన్నాగన్నా ఒంట్లో ఎట్టుంది? బాగానే ఉంది మావా. రా కూసో. ఏమి లేదురా, నీతోనే పనుండి వచ్చాను. నిన్న మీ ఇంటికి వచ్చాను, నువ్వు లేవు. అవును, మీ అమ్మాయి చెప్పింది. శివంగి మనవు గురించి అంట కదా? అవునరా, ఈ బండపిల్లకి ఆ బండోడికి సరైన జోడి, అందుకే మనవు చేద్దాం అనుకున్నాను. అంతేకాదురా, బండ చాలా మంచోడ్రా. ఆ విషయం నాకు తెలీదా? అయినా శివంగికి బండకు సరైన జోడి అని మొదట చెప్పిందే నేను. సీతకి అంత ఇష్టం లేనట్టుకుందిరా. అంటే మావా, సీతకి మొదటి నుంచి కొంచెం నెమ్మదిగా హుషారు లేకుండా ఉంటే ఇష్టం ఉండేది కాదు. ఆ తప్పు మా బావదే బాబాయ్. మా బావ నెమ్మదిగా ఉంటాడు, అందుకే మా అక్కకి నెమ్మదిగా ఉండేటోళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అదేంటోనే మరదలా, బయట ఉంటే హుషారుగానే ఉంటాను. మీ అక్కని చూస్తేనే ఎక్కలేని జంకు పుడుతుంది. అది కాదురా ఎర్రినాగన్న, నీ మరదలకి మనువు చేయవలసిన బాధ్యత నీదే కదా. అవును. అదీ కాక శివంగిని ఎక్కడైనా చేసావనుకో, ఆడు ఎలాటోడో, దానికి ఎటువంటి కట్టాలు తెచ్చి పెడతాడోనని ప్రతి నిమిషం మన అందరూ బాధపడుతూ ఉండాలిరా. అదే తెలిసినోడైతే మన అందరూ ధైర్యంగా ఉండొచ్చురా. ఒకవేళ ఎప్పుడైనా మన అమ్మాయిని వాడు ఏమన్నా అన్నా కూడా మనవాడే కాబట్టి 4 శివాట్లు పెట్టి మరీ ఇద్దరు గొడవలు సర్దుమనిపించవచ్చు. శివంగిని ఎక్కడైనా చేసావనుకో, ఆడు ఎలాటోడో, దానికి ఎటువంటి కట్టాలు తెచ్చి పెడతాడోనని ప్రతి నిమిషం మన అందరూ బాధపడుతూ ఉండాలిరా. అదే తెలిసినోడైతే మన అందరూ ధైర్యంగా ఉండొచ్చురా. ఒకవేళ ఎప్పుడైనా మన అమ్మాయిని వాడు ఏమన్నా అన్నా కూడా మనవాడే కాబట్టి 4 శివాట్లు పెట్టి మరీ
ఇద్దరు గొడవలు సర్దుమనిపించవచ్చు. ఇలా ఒకటేట్రా, తెలుసున్న సంబంధం అయితే అన్ని సదుపాయాలు ఉంటాయి. మరి నువ్వు అన్నది నిజమే మావా, కానీ సీతకి నచ్చ చెప్పటం అంటే అంత తేలిక కాదు. అదో గయ్యాలి గంప, అందుకే దాని నోటికి అడ్డు చెప్పను. చెప్పలేక కాదు, సిరాకు. కాదులే, భయమని చెప్పచ్చు కదా. చూసావు మావా, సీత అంటే నాకు భయం అంట. చచ్చా, నీకు భయం ఏట్రా? సచ్చడది భయం అయితేని. భలే చెప్పావు బాబాయ్. అంటే భయం కాదే, కానీ మావా ఒక్కోసారి అది చెప్పేది అంటే నిజం అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి కాదేమో అనిపిస్తుంది. ఈ ఊగిసలాట్లో దాని మాట ఏది వినాలో ఏది వినకూడదో తెలియక సతమతం అవుతూ ఉంటాను. కానీ దాన్ని మీరందరూ భయం అనుకుంటారు. అది సరేరా, శివంగి మను గురించి నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నాకేం భయం లేదు రోయ్. ఎవ్వరు చెప్పద్దు, నేనే చెప్తాను. ఎవరు చెప్తావు? అక్క అక్క, అనువయ్ బాబాయ్ నాగన్న బావ కలిసి నన్ను బండని మను చేసుకోమని చెప్తున్నారు అని చెప్తాను. గొప్ప ధైర్యవంతులు. రాయే కమలి, ఏంటి ఇంత పొద్దునే ఇట్టా వచ్చావు? అయ్యట్టున్నాడు. బానే ఉన్నాడు. రాజమ్మ ఎక్కడా? రచ్చబండ దగ్గర ఏదో తగు తీర్చడానికి వెళ్ళాడు. మరి లచ్చన్న? ఆ తిమ్మప్పతో కలిసి పక్కగూడెంలో ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళాడు. నీళ్ళు మనువుకి. ఆ మనువైన తర్వాత ఇక నీకు లచ్చనకి మనువే. అత్త, ఓ మాట అడుగుతాను, ఏమనుకోగా? అడగవే. బండ ఎంత దొరికిన వాడైనా నీ సొంత కొడుకులాగే పెంచుకున్నావు. మరి అటువంటిప్పుడు ఇంటికి పెద్ద కొడుకు లాంటి బండను వదిలేసి చిన్న కొడుకు లచ్చన్న గురించి ఆలోచిస్తున్నావే, ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదు? ఏడువత్తా, ఏడు. కన్న కొడుకు కోసం ఏడుతున్నావో, కన్న కొడుకులా పెంచిన వాడి కోసం ఏడుతున్నావో ఎవరికి తెలియకపోయినా నీకు తెలిస్తే అంతే చాలు. కమలి, ఏ అత్తా, బాధగా ఉందా? నీ మనసు బాధపడిందా? అయితే ఇప్పుడైనా మనసు పెట్టి ఆలోచించు. బండ మనసు తెలిసిందని చిన్న పిల్లవాడి మనస్తత్వంలో ఉన్న బండ గురించి పెద్ద మనసుతో ఆలోచించు. అప్పుడు అర్థమవుతుంది ఆ నిర్మలమైన మనసు మరో మనసును ఎందుకు కోరుకుంటుందో. లేకపోతే నీ మనసును చంపుకో. కమలి, అంత మాట అనకమ్మా. బండ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనగానే నా తల్లి మనసు ఆనందంతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ వాడు కోరుకున్నది జరుగుతుందో లేదో అన్న ఆతృతతో ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. మరి అలాంటప్పుడు నువ్వు రాజమ్మావ వెళ్ళి ఆ సీతక్కతో మాట్లాడొచ్చు కదా. ఓహో, నామోషి కావును. మగ పెళ్లి కొడుకు వాళ్ళం కదా, వాళ్ళంతటా వాళ్లే మన కాలికాడికి వచ్చి అడిగితే అప్పుడు చూద్దాం అనుకున్నావా? అలా అయితే ఎల్లక్కర్లేదు. నాకు మీ రాజమావకి అటువంటి ఆలోచనే ఉంటే నిన్ను మా లచ్చనకిచ్చి మనోజ్ ఏమని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనంటే మేనకోడల్ని, అందుకే సొంత అన్నే కదా అని ధీమాగా చనువుగా
మా అయ్యని అడుగుంటావు? ఆ శివంగైతే పరాయి పిల్ల కదా, అందుకే అడగడానికి అభిమానం అడ్డొచ్చింది, అంతేనా? అయినా బండ కూడా పరాయివాడే కదా. అలాంటి వాడి కోసం మా పరువెందుకు పాడు చేసుకోవాలి అనుకుంటున్నావు, అవునా? కమలి, మాటలతో విషముళ్ళు గుచ్చే కంటే ఒక్కసారి వెన్న రాసిన కత్తితో మెత్తగా కుత్తుకని కోసేయచ్చు కదా. కమలి, మాటలతో విషముళ్ళు గుచ్చే కంటే ఒక్కసారి వెన్న రాసిన కత్తితో మెత్తగా కుత్తుకని కోసేయచ్చు కదా. అత్త, అవే మాటలత్తా. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా. అయినా వరుస కత్తవైనా నాకు తల్లి లాంటిదాని. చిన్నప్పటి నుంచి నా ఆళ్ళ పాలన చూసిందానివి. అయినా నిన్ను బాధ పెట్టాలని కాదత్తా, బండపై ఉన్న అభిమానంతో నీతో కొంచెం కటువుగా మాట్లాడాను. నన్ను క్షమించత్తా. లేదమ్మా, నువ్వు అన్న మాటలన్నీ నిజాలే. మేము బండ మను గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం. కానీ పట్టించుకుంటే ఒకవేళ ఈయన్ని చూసి నచ్చక ఆ సంబంధం వద్దనంటే ఇక మేము జీవితాంతం ఆడి మొహం చూడలేవు. అదే మా భయం. అంతకు మించి ఇంకేమీ లేదు తల్లి. అదేంటత్తా, బండ ఎంత మంచివాడు, ఎంత తెలివైనవాడు, ఎంత ధైర్యవంతుడో మనందరికీ తెలుసు కదా. అదే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే బండ మనవు ఆళ్ళే చేసుకుంటారు కదా. ఏమంటావత్తా? నిజమేనమ్మా. మా అత్త మంచి అత్త. మరి వెళ్ళి బండ మనవు గురించి మాట్లాడొచ్చేయండి. ఇయాల సానా మంచిదంట, మా అయ్య చెప్పాడు. అట్టగే. నాగన్నా, ఓ నాగన్నా. ఎవరు? నువ్వు నాగన్న భార్య సీతవి కదూ? ఎంతకాలం అయింది చూసి. అవును, ఇంతకీ మీరెవరు? మా అయ్య రాజమయ్య, ఈ గూడెం మొత్తానికి నాయకుడు. ఓహో, రాజమయ్య అంటే నువ్వేనా? ఎప్పుడో చూశాను, గుర్తుపట్టలేదు. చెప్పండి, దేనికొచ్చారు? మా నాగన్న బావ కోసమైతే గూడానికి వెళ్ళాడు. కాసేపు ఆగాక వస్తాడు. కూసంతసేపు ఆగిరండి. మేము వచ్చింది నీ కోసమే తల్లి. నా కోసమా? ఏటి పని? ఈడు నా కొడుకు, అందరూ బండా అని పిలుస్తారు. ఆహా, ఈడికి తెలియని మూలిక వైద్యం లేదు, తెలియని శాస్త్రము లేదు. అంతెందుకు, ఇంత మంచోడే లేడు. ఈడి ముందు చెప్పకూడదు గాని ఇలాంటోడు ఇంటలుడు అవుతున్నాడంటే అంతకు మించిన అదృష్టం లేదు. బాగానే ఉంది. ఇంతకీ ఈ బండ గురించి వివరాలు నాకెందుకు చెప్తున్నారు? నీ చెల్లెలు శివంగి. శివంగంట. మా బండ ఆమెను ఇష్టపడుతున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే మా బండకిచ్చి మీ అమ్మాయిని మనువు చేయమని, లేదా మీకేదన్నా అభ్యంతరాలుంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటామమ్మా. ఏమంటావు తల్లి? ఇదిగో పెద్ద మనిషి, ఇంతింత మీసాలు పెంచుకోగానే సరికాదు, కూతంతా ఇంగిత జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఏటి, ఈ అమాయకుడికి, ఈ జిడ్డు ముఖానికి, ఈ ముద్దోడికి బంగారం లాంటి నా సెల్లెల్ని ఇయ్యాలా? ఏమయ్యా, ముక్కు సూటిగా ఓ ప్రశ్న వేస్తాను, చెప్తావా? నీకే కనుక కూతురుంటే ఈ బండలంటోడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చెప్పయ్యా, చెప్పు. చేసేవాడిని కాదమ్మా. మంచిది, మరి ఇంకే బయలుదేరండి ఇద్దరు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే
తన్నన్నారే